నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ ఆహ్వానం అండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక రకాలుగా మనం వింటూ ఉంటాం. చాలామంది యొక్క దృష్టి మరి వారికి ఉన్నటువంటి సమస్యల మీద, వారికి ఉన్నటువంటి మరి పరిస్థితుల మధ్య వారికి మేలు కలగాలని ఎదురు చూసేటువంటి వారికి నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో కలుసుకొని మనిషి ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు జవాబుగా దేవుడిచ్చినటువంటి వాక్యం అదే బైబిల్. ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్య సత్యాలను మనం నేర్చుకొని మన యొక్క అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యల్లో సామాజికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా మనిషి యొక్క జీవితం మెరుగుపరచబడటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యమే బైబిల్ గ్రంథం. మనిషి అనేక విషయాలతో సతమతమవుతున్నట్లుగా మనం ఈనాటి నవీన సమాజంలో చూస్తూ ఉన్నాం. కొంతమంది వారికి ఉన్నటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలతోటి తల్లకిందులైనటువంటి జీవితాలు, అలానే నైతికంగా మనిషి అనేకమైనటువంటి దురలవాట్లకు అలవాటు పడిపోయి వారు జీవించాలనుకున్నటువంటి మంచి జీవితాన్ని జీవించకపోగా వారి జీవితాన్ని వారు నష్టపరచుకోవటం మనం చూస్తున్నాం. దాని యొక్క ప్రతిఫలంగా కుటుంబ వ్యవస్థ, అలానే సామాజిక వ్యవస్థలో అనేకమైనటువంటి మరి లోపాలు, దుఃఖము, బాధ ఇవన్నీ కూడాను చోటు చేసుకోవటం మనం అనునిత్యం చూసేటువంటి పరిస్థితి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని కూడాను ఒక సామాజికంగా వారు ఒక మంచి స్థితిలో సాగాలని, వారిని కలవరపెట్టేటువంటి ఆ పరిస్థితి ఏదో ఆయన గమనించాడు. దానిని మనిషిలో నుంచి తొలగించి మనిషిని మనిషిగా చేయటం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నట్లయితే, మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే, ఆయన మనకిచ్చినటువంటి జీవవాక్యమైనటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు కొంచెం కొంచెం ప్రతిదినం చదువుతూ ఉన్నట్లయితే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ నైతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి అనుదిన జీవితంలో మీ జీవన శైలిని అద్భుతంగా మార్చేటువంటి ఈ గ్రంథాన్ని కొంచెం కొంచెం మీరు చదవటం ప్రారంభించినట్లయితే మీ జీవితం ఎంతో సునాయాసంగా, మీ జీవితం ఆశీర్వాదకరంగా, మీ జీవితం మీరు అనుకున్నట్లుగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతుంది. యేసు ప్రభు వారి దగ్గరికి అనేక రకమైనటువంటి ప్రజలు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన బోధించేటువంటి ఆధ్యాత్మిక సత్యాల వైపు ప్రజలు చాలా ఎక్కువగా ఆకర్షితులైనట్లుగాను, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆయన మాటలను శిరోధార్యంగా భావించి అనేక మంది వాటిని అనుసరించి వాళ్ళ జీవితాలను పునీతం చేసుకుంటున్నారు. కుటుంబాలు, కుటుంబ వ్యవస్థలు బాగుపడుతున్నాయి. ఇక ఈ మనిషిని ఎవరు బాగు చేయలేరు అనుకున్నటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క బోధలు విన్న తర్వాత వారి జీవితాలు 10 మందికి ఆశీర్వాదకరంగా, వారికి సంతృప్తికరంగా, సంతోషంగా మారటం మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చాలా గంభీరంగా బోధించాడు. ఆ సత్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. మనిషి ఏ విషయంలో మనిషి బాధపడుతున్నాడో ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభు సాక్షాత్తు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నరావతారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మనుషుల యొక్క జీవన విధానాన్ని, వారు సతమతమవుతున్నటువంటి సమస్యలను గురించి చూసి ఆయన ఒక గొప్ప ఆహ్వానాన్ని ఈ లోకానికి అందించాడు. అదే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ ఆహ్వానానికి స్పందిస్తూ ఉన్నారు. వారిలో మీరు కూడా ఒకరిగా ఎందుకు ఉండకూడదు? ఆయన యొక్క ఆహ్వానంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనం చూద్దాం. మనిషి ప్రయాసపడుతున్నాడు, భారాన్ని మోస్తున్నాడు అని ఇది దేవునికి చాలా బాధాకరంగా ఉండేటువంటి ఒక సంఘటనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు మనిషికి తన యొక్క గమ్యాన్ని మర్చిపోయినటువంటి స్థితిని యేసు ప్రభు గమనించాడు. మనిషిని దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క పర్పస్ని లేదా ఆ ఉద్దేశాన్ని మనిషి మర్చిపోయాడు కనుక
తాను చేయరానేటువంటి దుష్కార్యాలకు ఒడిగడుతున్నాడు. దాన్ని మనందరం చెడ్డ కార్యాలు లేకపోతే పాపం, చేయరానేటువంటి పనులు, మనుషులను మనస్సాక్షిని బాధించే విషయాలనని మనం 10 మంది చెప్పుకునేటువంటి మాటలే. ఒక వ్యక్తి దారి గమ్యాన్ని మర్చిపోయినప్పుడు తాను జీవించే జీవితం ఎవరికి ఇష్టంగా ఉండదు కదండి. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా. ఏ భారాన్ని మనిషి మోస్తున్నాడంటే, మీరందరూ అనుకోవచ్చు ఈ లోక సంబంధంగా మనిషి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడండి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడండి, సామాజికంగా మనిషి మరి కొన్ని బరువులు మోస్తున్నాడు, లేక బాధ్యతలను తీసుకున్నాడు అని. అవన్నీ కూడాను రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కానీ మనిషి ఆధ్యాత్మికంగా దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయాడు. దానికి కారణం మనిషి దేవునిలో నుండి బయటకు వచ్చాడు. దాన్నే పాపం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు ఇలా పిలవటంలో ఆయన యొక్క గొప్ప ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యాక్ట్స్ 4 చాప్టర్ 12th వర్స్లో ఇలా ఉందండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనంలో, ఈ భూలోకంలో మనుషులందరికీ కూడాను రక్షణ అనేటువంటిది, లేకపోతే మనిషికి ఒక రెఫ్యూజీ లేదా శరణాగతుడుగా మనిషి ఉన్నాడు. హీ నీడ్ సంథింగ్. ఆ వ్యక్తికి ఏదో ఒక విశ్రాంతి కావాలి, లేదా తాను ఉండగలిగేటువంటి ఒక మంచి స్థలం కోసం మనిషి చూస్తున్నాడు. అంటే భౌతికంగా కాదు, ఇది మనిషి అంతర్గతంగా తాను ఏదో కోల్పోయినటువంటి ఆ పరిస్థితిని మనిషి గమనించాడు. అందుకే దీన్ని సాల్వేషన్ అనేటువంటిది బైబిల్ చెప్తా ఉంది. ఈ రక్షణ అనేటువంటిది మానవులందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన వరప్రసాదం లాంటిది. సో బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉన్నది. భూలోకంలో మనిషికి ఎక్కడ కూడా రక్షణ దొరకదు. ఆకాశం క్రిందే కానీ భూమి మీద ఉన్నటువంటి ఏ నామమున మానవునికి ఈ రక్షణ సౌలభ్యం అనేటువంటిది దొరికేటువంటి విషయం కాదు. స్వతహాగా మనిషిలో మంచి అనేటువంటిది పూర్తిగా తారాస్థాయికి పోయినది. కాబట్టి మనిషి మంచితనాన్ని పోగొట్టుకున్నాడు. దాన్ని పాపము ద్వారా దేవుని యొక్క నైతికమైనటువంటి ప్రేమతో దేవుడు చెప్పినటువంటి ఆ కొలమానాన్ని మనిషి దాటాడు. దేవుడు గీసినటువంటి గీతను మనిషి ఆదిమానవుడు దాటిన తర్వాత ఈనాటి ప్రపంచం అంతా కూడాను త్రోవ తప్పినటువంటి మనుషులుగా ఉన్నారు. కాబట్టి వారందరినీ మరలా తిరిగి దేవుడు తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ, మరలా వారు చేసినటువంటి నైతికమైనటువంటి పాపాలు దేవునితోనూ అలానే మనుషులతో వారికి ఉన్నటువంటి వైవిధ్యాన్ని తొలగించడానికి దేవుడు నరావతారిగా వచ్చాడు. అందుకే ఆయనకు యేసుక్రీస్తు అనేటువంటి నామకరణం చేయటం జరిగింది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మానవులందరినీ మరలా తిరిగి మంచి మార్గంలో నడిపిస్తూ దేవునితో వారికి మంచి సంబంధాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ సెలవు మీద చేసిన పుణ్యకార్యాన్ని బట్టి మానవులందరికీ కూడా ఈ రక్షణ భాగ్యము ప్రాప్తించింది. మనిషి 2 రకాలుగా మరి తయారు చేయబడ్డాడు లేదా సృష్టించబడ్డాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఒకటి భౌతికంగా దేవుడు మట్టిలో నుండి మానవుని చేశాడని, రెండవది ఆధ్యాత్మికంగా దేవుని యొక్క స్వయంభవుడైనటువంటి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆ ఊపిరినే మనిషిలోనికి ఆత్మగా పంపించాడని. కాబట్టి మనిషి భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించవలసినటువంటి వారిగా ఉన్నారు. భౌతికంగా మనిషి అన్నీ కలిగినటువంటి సౌకర్యాలతో బ్రతకవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనిషి లోటులో ఉన్నాడు. ఆ లోటు ఏంటంటే దైవ సహవాసాన్ని మనిషి కోల్పోయాడండి. దేవునితో వారికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మరలా తిరిగి యేసు ప్రభు వారికి ఆ భాగ్యాన్ని ఇవ్వాలని పిలుస్తున్నాడు. దానినే సాల్వేషన్ అని మనం బైబిల్ యొక్క పరిభాషలో చెప్తోంది. ఈ రక్షణ భాగ్యాన్ని యేసు ప్రభు ప్రతి వ్యక్తికి ఇవ్వాలని, ప్రతి వ్యక్తితో తాను సత్సంబంధాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలని, ఆ మనిషి మరలా తిరిగి ఆనందంగా బ్రతకాలని, పాపము యొక్క పొడచూపు లేదా పాపముకు సంబంధించినటువంటి మనిషి దేవుని నుంచి దూరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి అనేక కారణాలను పూర్తిగా నిర్వీర్యం చేసేయాలని, మనిషిని పావనం చేయాలి లేదా పరిశుద్ధుడిగా మార్చాలని యేసు ప్రభు కలువరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. మిత్రమా, ఒకవేళ నీవు కూడాను ఈ పాపపు భారాన్ని, మోయలేనటువంటి భారాన్ని మోస్తున్నట్లయితే, ఇదిగో ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా దేవుడు తన ఆహ్వానాన్ని నీ యొద్దకు కూడా ఈ కార్యక్రమం ద్వారా పంపిస్తూ ఉన్నాడు. బహుశా మీరు కూడాను భౌతికమైన అనేకమైనటువంటి సుఖ సౌఖ్యాలతో మునిగి తేలుతూ ఉండవచ్చు మిత్రమా. కానీ డీప్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్, మీ అంతరంగ హృదయంలో దేవుడు ఏదో ఒక కొరత, మీరు దేవుణ్ణి కలిగి లేరు
లేదా దేవునితో నాకు ఉండేటువంటి సత్సంబంధాన్ని కోల్పోయాను అనేటువంటి అపరాధ భావం మిమ్మల్ని కానీ బాధిస్తున్నట్లయితే ఈ సమయం అందే మీరు ఆ దేవునికి ఒక చిన్న ప్రార్థన చేయవచ్చు. ప్రభువా, నేను ఈ భౌతికమైనటువంటి ఈ లోకంలో జీవిస్తూ నా ఆధ్యాత్మిక విలువలను పోగొట్టుకున్నాను. నేను దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. నేను పాపము అనేటువంటి ఒక భారాన్ని నేను మోస్తూ ఉన్నాను. ఆ భారం నుంచి నాకు విడుదలనివ్వటం కోసం మీరు వచ్చారనని మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఆయన సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే, డియర్ ఫ్రెండ్, ఇప్పుడే నీ జీవితంలోనికి యేసు ప్రభుని ప్రేమతో ఆహ్వానించినట్లయితే, దానికి పశ్చాత్తాపము అనేటువంటి ద్వారాన్ని మీరు తెరిచినట్లయితే యేసు ప్రభు మీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆహ్వానం ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక డినామినేషన్కో, లేకపోతే ఒక ప్రాంతానికో చెందినటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు యూనివర్సల్ గాడ్. ఎందుకంటే ఆయన యూనివర్సల్ లవ్ కలిగి ఉన్నాడు. ఆయన విశ్వవ్యాప్తానికి చెందినటువంటి దేవుడు. ఆయన ప్రేమ కూడాను ప్రపంచవ్యాప్తానికి చెందినటువంటిది. మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి హిజ్ లవ్ ఈజ్ యూనివర్సల్. సాధారణంగా మనం చూసినట్లయితే ఒక దేశానికి సంబంధించో, ఒక ప్రాంతానికి సంబంధించో, ఒక వర్గానికి సంబంధించో కొన్ని ప్రేమలు ఉంటాయి. భాషా భేదాలు ఉన్నాయి, అలానే ప్రపంచంలో జాతి సంబంధమైనటువంటి భేదాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రేమలు కేవలం ఆ యొక్క జాతికో, లేకపోతే ఆ ప్రాంతానికో, ఆ భాషకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ దేవుడు, జీవోడి, గాడ్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ, దేవునిలో నుంచి ప్రసరించినటువంటి ఈ యొక్క జీవ ప్రవాహము ప్రపంచానికి సంబంధించింది. సో యేసు ప్రభును ఎవరైనా సరే ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అని అనుకుంటే వారు తప్పనిసరిగా పొరపడుతున్నారు. హీఈస్ ఏ క్రియేటర్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రపంచాన్ని, సృష్టిని ఉనికిలోనికి తెచ్చింది ఎవరనంటే యేసుక్రీస్తే. తండ్రితో నేను ఉన్నాను అని చెప్పి ఆయన యొక్క ఈ సృష్టిని నిర్మించేటప్పుడే, సృష్టిని ఉనికిలోనికి తెచ్చేటప్పుడే ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రేమ అది ప్రపంచానికి సంబంధించింది, భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించింది. కాబట్టి ఆయన ఇన్విటేషన్, ఆయన యొక్క ఆహ్వానం కూడా ఈ లోకంలో దారి తెనులేక నశించిపోతున్నటువంటి ప్రతి వానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, భూలోకంలో మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కరికి కూడా చెందింది అని మనం గమనించాలి మిత్రమా. అందుకని ఆయన ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అనే మాటను యేసు ప్రభు స్వయంగా తన నోట్లో నుంచి తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ తన 2 చేతులు చాపి, మీకు నేను ఆత్మరక్షణను అనుగ్రహిస్తాను, మీకు మంచి భవిష్యత్తుని ఈ లోకంలోనూ, ఈ లోకంలో జీవితాన్ని ముగించిన తర్వాత అనంతమైనటువంటి జీవితం లేదా నిత్యత్వము అని పిలువబడేటువంటి ఈ గొప్ప జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవ లోకానికి జాతి, మత, కుల విచక్షణ లేకుండా ధనవంతుడు, పేదవాడు, లేకపోతే చదువుకున్నవారు, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అనేది కాకుండా ఈ లోకంలో మనుషులకైతే ఈ భేదాలు ఉన్నాయండి. బట్ ఫర్ గాడ్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్. దేవునికి అలాంటి పక్షపాతం లేదు. ఈనాడు జాతి వివక్షత వలన ఎన్నో దేశాల్లో ఇప్పటికీ కూడాను సివిల్స్ వార్స్ జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు గొప్ప అని చెప్పడానికి ప్రతి ఒక్కరిని తమ అదుపులో పెట్టుకుని వారే గొప్పవారుగా చలామణి అవుతున్నటువంటి ఈ స్వార్థపూరితమైనటువంటి లోకంలో ప్రేమ ఎక్కడుంటుందండి? కానీ దేవుని యొక్క మరి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అలానే ఏ విధమైనటువంటి స్వార్థ అపేక్ష లేనటువంటి ప్రేమ యేసుక్రీస్తులో నుంచి ఈనాడు ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీకు, నీ దగ్గరకు వస్తుంది. ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి. ఆయన ఏమని పిలుస్తున్నా అంటే, నా యొద్దకు వచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ దుఃఖము లేదా నేను చెప్పిన మాటను వ్యతిరేకించి నువ్వు తెచ్చుకున్నటువంటి ఈ సమస్యలన్నిటి నుంచి నేను నిన్ను మరలా విడిపిస్తాను. ఎలాగంటే, నేను పాపిని ప్రభువా, నేను చేసిన తప్పును క్షమించు, నా మనసు నన్ను బాధిస్తుంది, అందుకు నా జీవితమే నాకు సాక్ష్యం, నా జీవితంలో సంతోషం లేదు. ఐ నీడ్ సాల్వేషన్, నాకు రక్షణ కావాలి. ఐ నీడ్ ఏ షెల్టర్, నేను హ్యాపీగా జీవించటానికి నీవు నాకు కావాలి అని
ఇప్పుడే మీరు ప్రార్థన చేయవచ్చు. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి రెండవ మాట ఏంటంటే, ఆయన ఆహ్వానంలో ఉన్నటువంటి మరి యొక్క భాగం ఏంటంటే, ఈ కమ్ టు మీ, నా యొద్దకే రండి అంటున్నాడు. ఈనాడు మనకి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈనాడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ఏ విషయాన్నైనా సరే, ఎక్కడ జరిగినా సరే ఈ క్షణంలో ప్రపంచం అంతా తెలిసిపోతుంది. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఒక వ్యక్తి స్కై రాకెటింగ్ స్పీడ్ తోటి, అంటే శరవేగంతో మరి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలను కూడా మనిషి చేరుకోగలుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఆయన దగ్గరికి రావాలా, యేసు ప్రభు దగ్గరికి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంత మాత్రమే కాదు, నాకు ధనం ఉంది, విద్య ఉన్నది, తెలివి ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉన్నది, ఇంకా నాకు అధికారం ఉన్నది అని చెప్పి అనేక మంది ఈ రోజున వారి జ్ఞానం మీద, వారి తెలివి మీద, వారికి ఉన్నటువంటి తెలివితేటల మీద వారి జీవితాలను ముందుకు సాగిస్తూ ఉన్నారు కదా మిత్రమా. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మనిషి యొక్క జ్ఞానం లేదా వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి ధనము వారి ఆత్మను రక్షించలేదు. రెండవది, వారి జీవిత ఈ లోకంలో సుఖశాంతులతో వర్ధిల్లటానికి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, వారికి ఉన్నటువంటి జ్ఞానము వారికి ఆ శక్తిని ఇవ్వలేదు. ఒక యేసు మాత్రమే ఇవ్వగలడు. ఓన్లీ జీసస్ అలోన్ కెన్ గివ్ దిస్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ సాల్వేషన్. కాబట్టి ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని, ఈ గొప్ప జీవితాన్ని ఇహలోకంలో, పరలోకంలోనూ, బిఫోర్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్, అంటే మరణానికి ముందున్న జీవితం కానీ మరణం తర్వాత ఉన్నటువంటి అనంతమైనటువంటి జీవితానికి ఒక కేంద్ర బిందువు యేసు ప్రభు. కాబట్టి ఆయనలో ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఆయన మానవులను రక్షించడం కోసం ఆయన శిలువ మీద గొప్ప త్యాగం చేశాడు. కాబట్టి ఆ ప్రేమమూర్తి నా యొద్దకే రండి అంటున్నాడు. కానీ మీరు టెక్నాలజీ దగ్గరికి వెళ్ళండి, వేదాంతాన్ని చదవండి, లేకపోతే మీరు పలానా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, లేకపోతే చాలా మంచి కార్యాలు చేయండి, మీకు ఈ రక్షణ భాగ్యం ఇస్తారు అని చెప్పటం లేదు. ఇక్కడ యేసు ప్రభు తన దగ్గరకు మాత్రమే ఆయన ఆహ్వానించటానికి కారణం ఏంటంటే, ఆయన అది చేయగలడు. నీ జీవితాన్ని ఆయన సంతోషభరితం చేయగలడు. హీ క్యాన్ మేక్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యాపీ. అందుకనే నా యొద్దకు రండి అన్నాడు. ఒక ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయటం కోసం ఆ స్టూడెంట్స్ ఆయన చుట్టూ ఎలాగా గుమ్ముగూడి ఉంటారో చూడండి. సపోజ్ మెడిసిన్ చదువుతున్నటువంటి వాళ్ళు 4th ఇయర్లోకి వెళ్ళేటప్పటికి, వాళ్ళు హౌస్ సర్జన్గా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ జ్ఞానంతో మరి బయటికి వచ్చి అనేక మందికి వారు మంచి వైద్యాన్ని ఇవ్వాలి, అలానే వాళ్ళు సేవ చేయాలి. రెండోది, వారు కూడాను ఇక్కడ భౌతికంగా లబ్ధి పొందాలి. సర్వీస్ అండ్ దేర్ పర్సనల్ బెనిఫిట్ రెండు ఉన్నాయి కనుక వాళ్ళు చాలా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఎర్లీగానే వెళ్ళిపోతారు. ఆ ప్రొఫెసర్ చెప్పినటువంటి టయానికి ఆ మెడికల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఈ రోజున ఉన్నటువంటి అనేకమైనటువంటి కోర్సెస్లో వాళ్ళు ఎందుకు అంత సమయాన్ని వెచ్చించి చదువుతారు అని అంటే, దాంట్లో ఎంతో నాలెడ్జ్ ఉంది. అది వాళ్ళు చదువుకున్నటువంటి కోర్సు ద్వారా వాళ్ళు ఈ భూలోకంలో జీవించినంత కాలం దాని ద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొందుతారు, సేవలు చేస్తారు. సరే, పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడం అనేటువంటిది అది కమర్షియల్గా మనం ఆలోచిస్తే మనం ఆ కోణంలోకి మనం రావటం లేదు. కానీ ఒక ప్రొఫెసర్ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, ఆ ప్రొఫెసర్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని వారు గెయిన్ చేసుకొని వాళ్ళు ఒక మంచి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జబుల్ పర్సన్గా మారటం కోసం. ఇప్పుడు యేసు ప్రభు వారు తన దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడంటే, మనిషి స్వయంగా తన జీవితాన్ని తాను బాగు చేసుకోలేకపోతున్నాడు. తాను అనుకుంటున్నటువంటి ఆ జీవితాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనిషి పొందుకోలేకపోతున్నాడు. కాబట్టి పాపం అనేటువంటిది లేదా చెడుగు అనేటువంటిది మనిషిని పూర్తిగా తన అదుపులో నుంచి తనను బయటికి తీసుకొని వచ్చింది. సో మ్యాన్ ఈజ్ అన్కంట్రోల్డ్. సో అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా, నాలో ఆ శక్తి ఉంది, నాకు ఆ విజ్డమ్ ఉంది, ఆ జ్ఞానం నా దగ్గర ఉంది, నా దగ్గరికి రండి, నేను ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాను అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, ఈ రోజున ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి, వారి సొంత నాలెడ్జ్తో వారి జీవితాలను, వారి కుటుంబాలను స్వయంగా నాశనం చేసుకుంటున్నటువంటి వారు ఈనాడు ఎంతోమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. సపోజ్ ఒక పర్సన్ డ్రగ్కి అడిక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ డ్రగ్లో నుంచి, అడిక్షన్లో నుంచి అతను బయటికి రాలేడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి హ్యాబిట్ అంతా కూడాను తనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, లేకపోతే హ్యాబిచువల్ సిన్స్ ఏవైతే ఉన్నాయో అతని మైండ్ని తన బాడీలో ఉన్నటువంటి
ఈ హార్మోన్స్ అన్నిటిని కూడాను ఆ బ్యాడ్ హ్యాబిట్కి అడిక్ట్ చేసేసినాయి. సో ఇది ఒక ఫిజికల్గా. రెండోది మెంటల్గా కూడా ఆ మనిషి అది లేనిదే ఉండలేనటువంటి స్థితికి మనిషి వచ్చాడు. అందుకని ఈ రోజున చూడండి, బ్యాడ్ హ్యాబిట్స్ మనిషిని ఎలాగ కుటుంబాలను, జీవితాలను నాశనం చేస్తున్నాయో ప్రతిరోజు మనం న్యూస్లో 24/7 అని చెప్పి మనం వినేటువంటి న్యూస్ అన్నీ కూడాను హార్ట్ బ్రేకింగ్ న్యూసే కదండి. వీటినే బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నారు కదా. మనిషి జీవితం ఈ విధంగా ఉన్నది. సో కాబట్టి యేసు ప్రభు ఆయన ఒక ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఏ జీవితం నశించిపోవటం ఇష్టం లేదు. ఏ వ్యక్తి కూడాను ఈ లోకంలో అన్నిటికంటే విలువైనటువంటిది మనిషి యొక్క జీవితం, వండర్ఫుల్ గిఫ్ట్. కాబట్టి ఈ జీవితం అనేటువంటి ఈ గిఫ్ట్ని మనిషికి ఇచ్చాను, కానీ దాన్ని ఎలాగో వాడుకోవాలో మనిషికి తెలియట్లేదు. కాబట్టి నా యొద్దకు రమ్మంటున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, ఒకవేళ నీవు కూడాను ఇలాంటి అన్కంట్రోలబుల్ బ్యాడ్ హ్యాబిట్స్కి కానీ మీరు ఎన్స్లేవ్ అయినట్లయితే, వీటికి కానీ మీరు బానిస అయినట్లయితే, యేసు ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, నా యొద్ద కూర్చున్నట్లయితే నేను వీటి నుంచి మీకు విడుదలని ఇస్తాను అని అంటాడు. సపోజ్ పెన్సిలిన్ రాకముందు చాలామంది పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కోకముందు టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా ప్రపంచంలో అందరూ చనిపోయేటువంటి వాళ్ళు. మనందరికీ తెలుసు 18-19 శతాబ్దంలో ఎంతోమంది మృత్యువాతకు గురైపోయి చనిపోయారు. ఇప్పుడు కరోనా ఎలానో అప్పుడు అలానే. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు ఎప్పుడైతే ఈ యొక్క మెడిసిన్ని కనిపెట్టారో, యాంటీబయాటిక్ కనిపెట్టారో, అప్పటి నుంచి మరి ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఒక పెను విప్లవం వచ్చింది. తర్వాత చాలా రకరకాలైన యాంటీబయాటిక్స్ వచ్చినాయి. ఇప్పుడు మనిషి యొక్క లైఫ్ స్పాన్ని పెంచేయడానికి చాలా మెడిసిన్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి కనుక్కున్న మెడిసిన్ ద్వారా ఎంతోమందికి జీవితాలు బాగైపోయినాయి. ఎప్పుడైతే ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చారో చాలామంది కూడాను చనిపోయే వాళ్ళందరూ బ్రతికారు. ఇప్పుడు పాపం అనేటువంటి ఈ యొక్క వ్యాధి మనిషి జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చరిత్రలో మనం చూసినట్లయితే మానవ జాతి పూర్తిగా కూడాను అది విలువలను తప్పి మనుషులు చంపుకోవటం, యుద్ధాలు చెలరేగుతున్నాయి. ఈనాటికి కూడాను మ్యాన్ వార్ ఈజ్ టెరబుల్ అంటారు కదా. మనిషి వ్యతిరేకంగా జీవించే జీవితం ఈ రోజున ప్రపంచంలో కానీ, సమాజంలో కానీ, గృహాలలో కానీ చూస్తూ ఉన్నాం. దేర్ ఈజ్ నో లవ్ ఎట్ ఆల్. లవ్లెస్ సొసైటీని మనం చూస్తున్నాం, ప్రేమ లేని సమాజాన్ని మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దీన్ని, ఈ స్టింగ్ని, ఈ ముళ్ళుని నేను తీసివేస్తానండి. ఆయన ఊరికనే తీసివేస్తానంటే లేదండి. ఏమండి, ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని దేనైతే ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చేయలేకపోయాడో, అంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కూడా మనిషి చేయలేకపోతున్నాడు. దానికి ఇప్పుడు ఎలా అయితే సాఫ్ట్ డ్రగ్స్ వచ్చి మనిషిని లైఫ్ స్పాన్ని పెంచినాయో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత దానిని తొలగించి విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. సో ఫ్రెండ్, ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నట్లయితే, నెగిటివ్ థాట్స్ తోటి మీరు ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే మీ బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు బానిసలైపోయారా, సొంత భార్యని, సొంత భర్తను, సొంత పిల్లలను, కుటుంబాన్ని కూడా సంతోషపెట్టలేని విధంగా మీ యొక్క ఆదాయం అంతా కూడాను ఏమండి వేస్ట్ థింగ్స్ కోసం మీరు ఖర్చు పెడుతున్నారా? మీ జీవితాన్ని మార్చడానికి ప్రపంచంలో మిమ్మల్ని మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయా? అది యోగా కావచ్చు, లేకపోతే పాజిటివ్ థింకింగ్ ఫిలాసఫీ కావచ్చు, లేకపోతే మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే సమాజంలో ఒక మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవటానికి, మంచిగా మీరు మారటానికి మంచి బుక్స్ చదవచ్చు, మంచి ఫ్రెండ్స్ని మీరు సంపాదించుకోవచ్చు, రకరకాలుగా మీరు ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదా మీ యొక్క అంతర్గత హృదయాన్ని, మీ జీవితాన్ని, మీ హృదయాన్ని మార్పు కోసం మీరు చేయని ప్రయత్నం ఏదైనా లేకపోయి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఈ కార్యక్రమం ద్వారా యేసు ప్రభు ఈ ఆహ్వానాన్ని మీరు మన్నించి చూడండి. యేసు ప్రభు ఆహ్వానించటం వరకే కానీ ఆయన బలవంతం చేయట్లేదు. ఒక్కసారి యేసు ప్రభు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న మీతో మీరు సతమతం అయిపోతూ మీ జీవితం మీద మీకు విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి తలంపులతో జీవితంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నటువంటి నా ప్రియ ప్రజలారా, నా యొద్దకు రండి అంటున్నాడు. ఒకవేళ మీరు ఒక గ్రామంలో ఉండవచ్చు, టౌన్లో ఉండవచ్చు, లేదా మంచి గృహంలో ఉండవచ్చు, మీకు శాంతి లేదు కదా, సమాధానం అనేటువంటిది ఎక్కడో మీకు కనుచూపు మేరలో ఎంతో దూరంలో ఉందేమో. యేసు ప్రభు అంటున్నాడు కదండి, ఐ విల్ గివ్ పీస్, ఐ విల్ రెస్టోర్ యువర్ లైఫ్ టు యూ. మరలా తిరిగి మీ జీవితాన్ని నేను సరిచేస్తానంటున్నాడు. ఈ ఆహ్వానాన్ని మీరు మన్నించినట్లయితే, ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా
ఇప్పుడే మీరు యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ యొక్క హృదయాన్ని మార్చమనని, మీలో ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వాన్ని మార్చమనని, మీ స్వభావాన్ని మార్చమనని ప్రభువును వేడుకుంటే ప్రేమ కలిగిన దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు గృహంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నా, లేకపోతే ఇంట్లో తాజాగా కూర్చొని మీరు ఒక కార్యక్రమాన్ని విందాం, మనసులో శాంతి లేదు అని మీరు వింటున్నా సరే, ఒక్కసారి నీకోసమే దేవుడు ఈ యొక్క ఆహ్వానాన్ని ఇస్తున్నాడు యేసు ప్రభు. మీరు అడ్మిట్ చేస్తే, మీరు ఆహ్వానిస్తే, ఈ ఇన్విటేషన్ మీరు యాక్సెప్ట్ చేయగలిగితే ఇప్పుడే ఈ శాంతిని మీరు పొందొచ్చు. ఇప్పుడే మీరు ఒక క్రొత్త జీవితానికి మీరు తెర దించవచ్చు. అలా మీరు ఇష్టపడుతున్నారా? అలా ఇష్టపడితే ఇప్పుడే యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎవరు ఆహ్వానించినటువంటి ఒక గొప్ప ఆహ్వానాన్ని, ఎవరు ప్రేమించలేనటువంటి ఒక గొప్ప ప్రేమను, మానవ ప్రేమకు అతీతమైనటువంటి ప్రేమను మా పట్ల కలిగి ఉన్నందుకై స్తోత్రాలు. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులు, వారు ఎలాంటి పరిస్థితుల్లో నెగిటివ్ థాట్స్లో వాళ్ళ లైఫ్ డ్రాగ్ ఆన్ అవుతున్నా సరే, నా ఎదుకు రమ్మనేనని మీరు పిలిచారంటే మీరు సత్యవంతుడు. మీరు ఆ కార్యాన్ని చేయగలిగినటువంటి సమర్థులు కనుకే, మీరు శాంతిని ఇవ్వగలిగిన వారు కనుకే, పాపాన్ని తొలగించేటువంటి వారు కనుకే, అపరాధ భావాన్ని తీసివేసేటువంటి వారు కనుక, నలిగినటువంటి జీవితాన్ని, విసిగినటువంటి జీవితాన్ని మరలా ఒక మంచిగా చేయగలరు కనుక మీరు పిలుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే మీ వద్దకు వస్తున్నారో, పశ్చాత్తాపడుతున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు, వారందరికీ ఒక నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని దయచేయమని యేసు ఉన్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.